హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ యశోదమ్మ. ఏవా ఊహతద్రతచారణ నేమికృతా పరికాతస్తే సప్త నిందవ ఆసన్ యత ఏవ కృతా సప్త భువో ద్వీపః. ద్వీపాహ. ప్రియవ్రతుడు తన రథమును సూర్యుని వెనక నడిపినప్పుడు ఆ రథచక్ర గురుతులచే సప్త సముద్రములు ఏర్పడి భూమండలమును సప్త ద్వీపములుగా విభజించబడినవి. థ్యాంక్ యూ మదర్. హరే కృష్ణ. సో ఎప్పుడైతే ఆయన సూర్యుడి వెనకాల వెళ్తూ ఉన్నాడో ఏమైంది, ఆ మొత్తం అంతా కూడాను ఏదైతే రథం ఉందో ఆ రథాన్ని యొక్క చక్రాలు ఏవైతే ఉన్నాయో, మనం రథయాత్ర జరుపుకుంటున్నాం, అందరికీ ఆ చక్రాలు గుర్తు రావాలి ఇప్పుడు. సో ఆ రథ చక్రాలు ఏంటంటే ఆ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ భూమండలాన్ని మొత్తాన్ని కూడాను 7 భాగాలుగా విభజించాం, అంటే 7 సముద్రాలుగా 7 ద్వీపాలుగా అన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు 7 సముద్రాలు ఏర్పడ్డాయి అనుకోండి, సముద్రానికి మధ్యలో ఒక భూమి అనేది మిగులుతుంది కదా, దాన్ని మనము ద్వీపం అంటారు. మనందరికీ తెలుసు కదా, ద్వీపాలు అంటే ఏంటి, చుట్టూత సముద్రం ఉండి మధ్యలో ఉంటుంది అనమాట. సో అట్లాగా మనకి ఆ విధంగా 7 ద్వీపాల కింద 7 సముద్రాల కింద తయారైందనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఈ భూమండలం మొత్తం కూడాను 7 ద్వీపాల కింద ఎందుకు ఇది విభజించాడు అనేది కూడా మనకి ముందు ముందు శ్లోకాల్లో వస్తుంది. సో అందుకని నేను ముందే ఇప్పుడే చెప్పట్లేదు మీకు ఎందుకు ఆయన విభజించాల్సి వచ్చింది ఈ విధంగా అనేది. సో ఇక్కడ ఎలా అంటే మన ఈ భూలోకం మొత్తం ఈ 14 లోకాలు అని ఏవే చెప్పుకుంటున్నామో వాటిని ఆ విధంగా విభజించబడి ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఈ గాయత్రి మంత్రంలో వస్తున్న ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం అని, అంటే ఈ భూలోకము, భూలోకము, స్వర్గలోకము ఈ మూడిటి కింద కూడా విభజించబడి ఏదైతే మనం చెప్పుకుంటున్నామో వీటన్నిటినీ కూడా సప్తగా మనకి విడిపడ్డాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ 32. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కంగారు పడకండి మాతాజీ, ఓన్లీ ఈ 5th క్యాంటోలో కొన్ని శ్లోకాలు గద్యాల రూపంలో ఉంటాయి, ఇలా ఫుల్గా ఉంటాయి. సో అందుకని నేను చదివి మళ్ళీ మిమ్మల్ని చదవమండం కాకుండా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని చదవమంటున్నాను. దీనికంటే ఒక ట్యూను అలా ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఎక్కడ మీరు ఆపినా అది ఫినిష్ అయినట్టు కాదు, క్వశ్చన్ అంటే ఇంకా సాగదీస్తున్నట్టుగా పెట్టి మీరు నెక్స్ట్ కంటిన్యూ చేయాలన్నమాట. ఓకే మాతాజీ, నేను మీనింగ్ చదువుతాను మాతాజీ. ఏ శ్లోక చదువు, నో ప్రాబ్లం. వద్దు మాతాజీ, ఇవి రావట్లేదు, నేను ట్రై చేశాను ఇంట్లో కూడా. జంబూ పక్ష శాల్మలికు చదవండి అట్లా ఏముంది. జంబూ ప్లక్ష శాల్మలికు శక్ర ఉచ్చాక చాశాక పుష్కర సంనస్తేషాం పరిమాణం ఉత్తరో యథా సంఖ్యాం ద్విగుణమానేన బహిః సమస్తత ఉపక్లుప్తాః సమంతత ఉపక్లుప్తాః. ఏముంది దానికి, మిస్టేక్స్ పోతున్నాయి మాతాజీ. అది కొంచెం నెమ్మదిగా చదివితే రావు అది కూడా. అనువాదం బై జయశ్రీల ప్రభుపాద. జంబు ద్వీపము, ప్లక్ష ద్వీపము, శాల్మాలి ద్వీపము, కుశ ద్వీపము, క్రౌంచ ద్వీపము, శాక ద్వీపము, పుష్కర ద్వీపము అనునవియే ఆ ద్వీపములు నామములు. అవి ఒకదాని కంటే ఒకటి రెండింతల పరిమాణం కలిగి ఉండును. ప్రతి ద్రవ పదార్థముతో చుట్టబడి ఉండగా దాని పిదప ఇంకో ద్వీపం ఉండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే మనకి 7 ద్వీపాల కింద ఉన్న వాటికి పేర్లు ఇచ్చారు. సో ఈ జంబూ ద్వీపం ఎక్కడ వింటాం మనం ఎప్పుడు చెప్పండి? మనం రోజు సంకల్పం చేసి జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే, భరతవర్షే భరతఖండే చెప్తూ ఉంటాం కదా. సో అదనమాట జంబూ ద్వీప మందనమాట. సో ఈ విధంగా ఒక్కొక్క ద్వీపం, జంబూ ద్వీప, ప్లక్ష ద్వీప, శాల్మిల ద్వీప, కుశ ద్వీప, క్రౌంచ్, ఇవన్నీ కూడా మీకు 16, 17 నుంచి వచ్చే చాప్టర్స్ లో మీకు వీటన్నిటిని ఈ ద్వీపాల్లో ఎవరెవరు ఉంటారు, దానికి సరౌండింగ్స్ అనేవి దేంతో ఉంటాయి, ఓకే, ఏ సముద్రము దాంట్లో ఏముంటుంది, అదన్నీ కూడా అంటే ఇప్పుడు ఇక్కడ ఇస్తుంది. బట్ ఏంటంటే మనకి
మనకి డీటెయిల్గా జంబూ ద్వీపం అంటే ఎలా ఉంటుంది, దాని యొక్క పరిమాణం ఎంత, దాని చుట్టుకొలత ఎంత, హైట్ ఎంత ఉంటుంది, పొడవు ఎంత ఉంటుంది, దాని చుట్టూతా ఏవేవి వస్తాయి, నదులు ఏమేమి ప్రవహిస్తూ ఎందుకంటే ఒకటే సరౌండింగ్ మొత్తం ఉండదు కదా, ఒక్కోసారి ఏంటంటే ఒకవైపు ఒకటి ఉండొచ్చు కదా. సో అందుకని సరౌండింగ్స్ లో ఏవేవి మనకి చుట్టుబడి ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట. ఓకే, సో ప్రస్తుతానికి ఓన్లీ ఈ 7 ద్వీపాలని మనకి పేర్లు ఇచ్చున్నారు. వాటి సైజు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనకి ఒకటి వచ్చి 1,00,000 యోజనాలు ఉందనుకోండి, నెక్స్ట్ ద్వీపం వచ్చేసి 2,00,000 యోజనాలు అవుతుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసి 4,00,000 యోజన, అలాగా డబుల్ అవుతుంది, రెండింతలు అనమాట. ఇంకా మాతాజీ ఎక్కువ వేసుకో- ఆ. సారీ, యోజన అంటే ఏంటి ఇంగ్లీష్ లో? యోజన అంటే 8 కిలోమీటర్స్ ని యోజన అంటారు. ఓకే ఓకే, 8 కిలోమీటర్స్ డిస్టెన్స్. యోజన స్కేల్. ఓకే, ఎక్కువగా ఏంటంటే మోడర్న్ డేస్ లో యోజనాస్ లో తెలుస్తారు. ఇప్పుడు గనక మనకి యుఎస్ లో చూస్తే మైల్స్ లో చెప్తారు, మైల్స్. కిలోమీటర్స్ లో చెప్తారు మనకి. సో ఆ విధంగా ఏంటంటే వెనకటి రోజులు ఎక్కువగా యోజనాల్లో కొలిచేవాళ్ళు అనమాట. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. యా. సో ఈ విధంగా ఏంటంటే మనకి సైజు కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పారు. సో నెక్స్ట్ శ్లోకాలో మనకి ఆ ద్రవ పదార్థాలు ఏంటి అని వచ్చాయి. ఇది కొంచెం పెద్ద శ్లోక, చదవండి ఎవరన్నా. నేను చదువుతాను మాతాజీ. చదవండి సార్. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ప్రణామం. శారోదేక్షుర సోదసురో దగ్రుతో దక్షీరో దదది మండోద శుద్ధోదాహ సప్త జలదయ సప్త ద్వీప పరిఖా ఇవాభ్యంతర దీపసమానా ఏకైకస్యేన యదాన పూర్వం సప్తస్వపి బహిర్ద్వీపేషు పృథక్ పరిత ఉపకల్పితాస్తేషు జంబాదిషు బర్హిష్మతి పతిరనువ్రతానాత్మజానాగ్ని రేగ్మజిహ్వయజ్ఞ బాహు హిరణ్యరేతో వృతపుష్టమేధాతిథి వీతిహోత్ర సంజ్ఞాన్ యథా సంఖ్యేనైకస్మిన్మేకమేవాధిపతిం విదధతే విదధే 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 ఉమ్. విదధే శీలప్రభు. ఆ సప్త సముద్రములు వరుసగా లవణ జలము, చెరుకు రసము, సురాఘృతము, క్షీరము, పెరుగు, తీయని జలమను చే నిండి ఉన్నవి. ద్వీపములన్నీయు ఈ సముద్రములచే చుట్టబడి ఉన్నవి. ఒక్కొక్క సముద్రము యొక్క వెడల్పు ద్వీపము యొక్క పరిమాణముతో సమానముగానున్నది. బర్హిష్మతిపతి యగు ప్రియవ్రతుడు తన పుత్రులకు అగ్నిద్రుడు, యుగ్మజిహుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతసుడు, మృతపృష్ఠుడు, మేధాతిథి, వీతిహోత్రులకు ఆ సప్తద్వీపముల రాజ్యాధిపత్యం నొసగెను. ఆ విధముగా తండ్రి ఆజ్ఞపై వారందరూ రాజులైరి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి వరుసగా 7 సముద్రాలు దేంతో నిండున్నాయి అని ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి లవణం అంటే ఉప్పు అన్నమాట. మనం ఏమనుకుంటాం, సముద్రాలన్నీ ఉప్పు అనుకుంటాం, కానే కాదు. సో ఇక్కడ లవణ జలం. మీరు ఎక్కడికి మాతాజీ, ఇదేంటిది, ఏ ఊరు వెళ్తాం మనం? 22 చెరువుల్లో మనం స్నానం 24, 22 చెరువుల్లో బాగుంది. రామేశ్వరం. యా, రామేశ్వరంలో చూసారా అసలు ఎన్ని రకాల టేస్టులు దొరుకుతాయో మనకి వాటర్ తాగుతూ ఉంటే. అవన్నీ ప్రతి దగ్గర ఒక స్పూన్ తాగిస్తారు, అవన్నీ తాగి వచ్చేటప్పటికి మన పని అయిపోతుంది. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఉప్పు అనుకుంటాం, కానీ లవణ జలము, ఇంకోటి చెరుకు రసం. మొత్తం చెరుకు రసం చూడండి, చెరుకు రసం దొరికితే ఎంత హాయో కదా. ఇక్కడ మనం పిండించుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ అవుతున్నాడు మాతాజీ. అలాంటి సముద్రాలు ఉంటాయా అమ్మా? ఉంటాయి నాన్న, ఉంటాయి రే. ఓకే, కానీ అక్కడికి వెళ్దాం అనుకోకు, మనకొద్దు, మనం డైరెక్ట్గా గోలోకానికి వెళ్దాం. ఓకే, యా. చెరుకు రసము. నెక్స్ట్ సుర అంటే అమృతము అనమాట. ఘృతము అంటే నెయ్యి, మొత్తం సముద్రం అంతా నెయ్యితో కూడి ఉంటుంది అనమాట. క్షీరము పాలుతో ఉంటుంది, పెరుగుతో ఉంటుంది, తీయని జలముతో ఉంటుంది, అంటే షుగర్ వాటర్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ 7 రకాలు ఉంటాయన్నమాట. సో వీటి మధ్యలో ఉండే ల్యాండ్స్ అన్ని ద్వీపాలు. ఆ ద్వీపాల పేర్లన్నీ మనకి ముందు ఇచ్చున్నారనమాట. సో ఇది ఏంటంటే మనకి ఇప్పుడు ఈ సముద్రం ఎంత వెడల్పు ఇలా ఉంటుందో అంత వెడల్పు కూడా ఆ ద్వీపం ఉంటుంది. కాకపోతే పొడుగు 2 ఈక్వల్ ఉండవన్నమాట, అంతే చెప్తుంది ఇక్కడ. సో ఈ వెడల్పు అంటే చూడండి, ఎంత వెడల్పు సముద్రం ఉందో ద్వీపం కూడా
అంతే వెడల్పు ఉంటుంది. అంటే అది ఎంత సైజు ఉంటుంది అనేది మన ఊహకి అందనిది అనమాట. అందుకనే మన భూలోకం అనేది ఎంత పెద్దది అనేది, కానీ మనం భూలోకమే మనం పెద్దది అనుకుంటున్నాం, దానికన్నా ఇంకా పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మనకి ఇక్కడ చెప్తుంది. ఎందుకంటే మనకి ఏం చెప్పారు, ఒక్కొక్క విశ్వం వచ్చేసి పరిమాణం, దాన్ని బట్టి ఎవరి క్యాలిక్యులేషన్ ఉంటుంది, విశ్వం యొక్క పరిమాణాన్ని బట్టి బ్రహ్మదేవుడి తలకాయలు పూజ. తలకాయలు, కరెక్ట్ మాతాజీ. సో ఆయనది అలా మనకి అన్నిటికన్నా కూడా మనకి ఉన్న ఈ విశ్వంలోనే బ్రహ్మకి 3 తలలు అన్నమాట. ఇంకా మిగతా అందరి కూడా కోట్ల కోట్ల తలలు కూడా ఉన్నాయంటే ఆ సైజ్ ఇంకెంత ఉంటుందో ఊహించుకోండి. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మా తర్వాత సరే బర్హిష్మతి తోటి 10 మంది పిల్లలు కదా, మరి మాతాజీ దేవుడు బ్రహ్మముహూర్తాలు రాజ్యాన్ని కదా చెప్పాడు ఈయన మాతాజీ వాళ్ళు నాలుగు నైష్టిక బ్రహ్మచారులుగా కనుక. వెళ్ళిపోయారు కదా వాళ్ళ రాజ్యం. ఎగ్జాక్ట్లీ, అందుకే గుర్తుందో లేదో అని అడిగాను మాతాజీ, అంతే. కరెక్ట్. సో వాళ్ళ ముగ్గురు ఏంటంటే, ముందున్న ముగ్గురు కూడాను వాళ్ళు మనకి ఈ రాజ్యాన్ని వద్దు అనుకొని వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ పేరు వచ్చి కవి, మహావివ, శవన అన్నమాట. సో వాళ్ళ ముగ్గురు కూడా నైష్టిక బ్రహ్మచారులుగా ఉండి భగవంతుడి దగ్గర వాళ్ళు భక్తిలో ఉండిపోయారు. సో వీళ్ళు మాత్రమే నా తండ్రి చెప్పినట్టు అందుకొని వీళ్ళకి ఒక్కొక్క ద్వీపాన్ని వీళ్ళకి ఇచ్చేసాడు అనమాట. ఇచ్చేసి మీరు పరిపాలించుకోండి అని చెప్పేసి చెప్పాడనమాట. సో వాళ్ళు కూడా తండ్రి ఆజ్ఞను జవదాటకుండా వాళ్ళు ఒప్పుకొని పరిపాలించారు. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా చెప్తున్నారు అనమాట. ఈ వెడల్పు అనేది 1,00,000 యోజనాలు అని అనుకున్నాము అంటే అంటే 8 యోజన అంటే 8 మైళ్ళు. సో అలాగే సేమ్ ఈ సముద్రం కూడా అంతే వెడల్పు ఉంటుంది, కాకపోతే పొడుగు మాత్రం రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ దాని ఏమవుతుంది, వెడల్పు డబల్ అవుతుంది అనుకున్నాము. సో అదే విధంగా ఆ సైజు కూడా, సముద్రం సైజు కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. అది ఇక్కడ పరిమాణం సమానంగా ఉన్నది అని రాశారు మాతాజీ. ఎక్కడ మాతాజీ? ఇక్కడ భాష్యం అప్పుడు నేను మాతాజీ చదివాను కదా. పరిమాణము అంటే వెడల్పు మాతాజీ, ఓన్లీ వెడల్పు ఒకటే, పని పొడుగు తేడా. ఉహు. ఓకే, ఇప్పుడు పొడుగు వెడల్పు ఉంటుంది కదా మాతాజీ. ఇప్పుడు నేను ఒక ఆ, టేబుల్ అర్థమైంది. తీసుకున్నాను అనుకోండి, ఓకే. పొడుగు ఉంటుంది, వెడల్పు ఉంటుంది. వెడల్పు అవును. సేమ్ ఉంటుంది, బట్ పొడుగు ఏంటంటే ద్వీపం ఇంకా ఎక్కువ ఉండొచ్చు, సముద్రం తక్కువ ఉండొచ్చు. సముద్రం ఎక్కువ ఉండొచ్చు, ఇది తక్కువ ఉండొచ్చు. సో అది మనం చెప్పలేము. ఇది వెడల్పు మాత్రం అంతే వెడల్పు ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ, ద్వీపము అంటే ఇది సముద్రము మధ్యలో ఉంటదా మాతాజీ? అవును మాతాజీ, అంతే కదా. ఇప్పుడు మీరు మధ్యలో చూస్తుంటారు కదా, ఐలాండ్స్ అని వెళ్తూ ఉంటారు చూడండి, అవి ఎలా ఉంటాయి? ఏమో మాతాజీ, తెలియదు, నాకు ఐడియా లేదు. అవునా? అందుకే అడుగు. లేదు మాతాజీ, సముద్రం మధ్యలో ఉంటాయి. మీకు విజయవాడ దగ్గర కొన్ని ఏరియాస్ చూడండి, ఇప్పుడు మంచి టూరిస్ట్ ప్లేస్ లా తయారు చేసి వాళ్ళు మధ్యలో ద్వీపాలను పెడుతూ ఉన్నారు కదా. 4 వైపుల సముద్రం ఉంటది కదా మాతాజీ? అవును మాతాజీ, 4 వైపులా ఉంటుంది సముద్రం. ఓకే మాతాజీ, అని చదువుతారా? మాతాజీ నేను అండమాన్ గాని చదవండి. లక్షద్వీప్ గాని ఇవన్నీ కూడా అట్లాగే ఉంటాయి మాతాజీ. ఏ అండమాన్, మాతాజీ? లక్షద్వీప్, అండమాన్, లక్షద్వీప్ మాతాజీ, అవన్నీ ఇవన్నీ కూడాను అట్లాగే ఈ ఉంటాయి. 7 చుట్టూ ద్వీపాలు అంటే నథింగ్ బట్ మన ఇప్పుడు ఏషియా ఇవన్నీ ఉన్నాయి చూడండి మాతాజీ, అవే మాతాజీ, నథింగ్ బట్. శ్రీలంక, ఆస్ట్రేలియా అవన్నీ అట్లాగే లోనే ఉంటాయి. వెళ్ళగలుగుతాం, ఫ్లైట్ లోనే వెళ్ళగలుగుతాం. అది అవును మాతాజీ. మాతాజీ చదవమంటారా? మాతాజీ ఓకే, మీరు చదవండి, కొత్తగా ఉన్నారు కదా, చదవండి. మాతాజీ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ మాతాజీ. మీరు పరిమాణం అంటున్నారు, పొడవు అంటే పరిమాణం అంటే పొడవు ఇంటూ వెడల్పు కదా మాతాజీ? అది పరిమాణం కాదు, వెడల్పే నేను చెప్పింది. వెడల్పా? ఓకే ఓకే ఓకే. వెడల్పు ఒకటి, పరిమాణం. వెడల్పు అంటే టోటల్ పొడవు ఇంటూ వెడల్పు. బ్రెడ్త్ ఒక్కటే, లెంత్ డిఫర్ అవుతుంది. యా, శ్లోకం చదవలేదు మాతాజీ. చదవండి మాతాజీ. దుహితరం చోజస్వతీం నామోసనసే ప్రాయచ్చద్య శ్యామా శిరో దేవయాని నామ కావ్యసుత. పిదప ప్రియవ్రతుడు తన పుత్రికయగు ఊర్జస్వతిని శుక్రాచార్యునికి ఇచ్చి వివాహం చేసెను. ఆమె వలన
శుక్రాచార్యుడు దేవయాని అను పుత్రికను బడచెను. హరే కృష్ణ. దేవయాని గుర్తొచ్చిందా అందరికి? దేవయాని స్టోరీ సచుడు. ఎగ్జాక్ట్లీ ఎక్కడ వస్తుంది? 9th క్యాంటోలో వస్తుంది మనకి. కానీ ఈ స్టోరీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. ఎందుకు అంటే ఎక్కువగా ఎందుకు చెప్తాము అంటే ఈ దేవయాని స్టోరీని మనకి వర్ణాశ్రమం ప్రకారంగా ఏంటి అంటే మనం వివాహం చేసుకోవాలి అనుకుంటే ఎవరిది ఎక్కువగా ఉండాలి వర్ణం? వరుడిది ఎక్కువగా వాడిది వరుడిది మగపిల్లవాడు. ఎక్కువగా ఉండాలి. కానీ ఈ ఒక్క దాంట్లోనే దేవయాని బ్రాహ్మణ, బట్ కానీ క్షత్రియుని చేసుకుంటుంది యయాతిని. సో ఇందువలన ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో అలా చేసుకోవాల్సి వస్తుంది అనేసి ఈ విధంగా మనకి దేవయాని స్టోరీ ఇది మనకి 9th క్యాంటోలో వస్తుంది, ఇప్పుడు అప్పుడే రాదు. సో ఊర్జస్వతి ఒక కూతురుంటే ప్రియవ్రతుడు ఆ కూతురుని శుక్రాచార్యుడికి ఇచ్చారు. సో వాళ్ళకి దేవయాని, ఆ దేవయాని యయాతిని చేసుకోవడం, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టడము. ఈ శర్మిష్ఠ అని ఒక మంత్రి కూతురు ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ ఏదు వీళ్ళంతా పిల్లలు పుట్టడము. యయాతికి మళ్ళీ మనకి ఏంటి ఆయనకి ముసలివాడ రాజు కూతురు. శుక్రాచార్యుడు పెడితే ముసలివాడు అని పెడితే దాన్ని ఎవరు తీసుకుంటారా అంటే యదు తీసుకోవడానికి రెడీ అవుతాడా? లేదు, యదు కాదు. ఎవరు తీసుకుంటాడు? యదు. సో ఇదంతా మనకి 9th క్యాంటోలో వస్తుంది. ఈ రాక్షసుల గురువేనా మాతాజీ శుక్రాచార్యుని మాతాజీ సేమ్ బలి మహారాజ్ చెప్పిందిలే వద్దు అని అతనే. మాతాజీ చదువునా? చదవండి. ఇది మామూలు శ్లోకానే మాతాజీ. మాతాజీ చదవండి. నైవం విద పురుషకార గురుక్రమస్య పుంసాం తదంగ్రి రజసా జిత షడ్గుణానాం చిత్రం విదూర విగతాః సకృదాదతీత యన్నామధేయమధునా సజహాతి బంధం. రాజా భగవత్పాద పద్మరజములు ఆకలి, దప్పిక, శోకము, కళావతి మాతాజీ మీరు మ్యూట్ లోకి వెళ్ళరా? ముసలితనము, మృత్యువనడి షడ్వికారముల ప్రభావంను దాటి మనస్సును ఇంద్రియములను జయింపగలడు. అయినను విశుద్ధ భక్తుని విషయంన ఇది ఎంత మాత్రము ఆశ్చర్యకరము కాదు. ఏలైన 4 వర్ణముల పరిధిలో లేనట్టి అంత్యజుడైనను పవిత్ర హరినామంను ఒక్క మారు ఉచ్చరించినచో భవబంధం నుండి శీఘ్రమే ముక్తుడగుచున్నాడు. హరే కృష్ణ. హరే. ఇప్పుడు ఎందుకు ఈ శ్లోకాన్ని చెప్పాల్సి వచ్చింది చెప్పండి? సడన్ గా మన సుఖదేవ్ గోస్వామి ఎందుకు ఈ శ్లోకాన్ని చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్కి? ఇప్పుడు దాకా గొప్పతనం చెప్పుకుంటూ వచ్చారు ప్రియవ్రతుడిని. ప్రియవ్రతుడి గురించి చెప్తున్నారు కదా మాతాజీ, మరి అది కూడా ప్రియవ్రతుడి గురించి చెప్తున్నారు. ఇది ప్రియవ్రతుడి గురించి ఉందా? ఈ శ్లోక ఏంటి, దేని గురించి చెప్తున్నారు మీకు? భక్తుల గురించి మాతాజీ. ఎందుకు అంటే ఈ శ్లోకాన్ని మెయిన్ గా చెప్తుంది అంటే మనం ఇప్పుడు దాకేంటి సూర్యుడిని కూడా ఆయన వెనకాలే వెళ్ళి రాత్రిని పగలు చేయగలిగాడు అంటే భగవంతుడు చేసే పని లాంటి ఆశ్చర్యకరమైన పని అలా ఎలా చేశాడు ప్రియవ్రతుడు అనేసి మనం అంత ఆశ్చర్యార్థకం చేయాల్సిన పని లేదు. ఎందుకు అంటే భక్తులు అనేవాళ్ళు మామూలుగా భగవంతుడిని ఎప్పుడైతే గనక ఆయన పాదపద్మాలను స్వీకరిస్తారో వాళ్ళకి మిగతా ఏంటి ఆకలి, దప్పిక ఇలాంటివి ఏవి కూడా వాళ్ళకి రావు. అంతేకాకుండా ఇంద్రియాలను జయిస్తారు. అలా విశుద్ధ భక్తుడి విషయం కాబట్టి ఆయన ఆ కార్యక్రమం చేశాడు అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటే మనం భగవంతుడి యొక్క నామం మామూలుగా ఎవరు అంత్యజుడు అంటే ఏంటంటే చండాలుడు అనమాట. ఒక చండాలుడు కూడా భగవంతుడి యొక్క నామం తీసుకుంటే అతను వెంటనే భవబంధాల నుంచి శీఘ్రమే ముక్తుడవుతున్నాడు. అలాంటిది భగవంతుడి యొక్క పాదపద్మాలే పట్టుకొని ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఇంతకు ముందంతా ఎన్నో ఏళ్ళు భగవంతుడి యొక్క భక్తిలో ఉండి తపస్సు చేసుకుంటూ ఇన్ని చేసిన అతనికి ఈ కార్యక్రమం చేయడం అంత ఆశ్చర్యకరం అంటారా?
సో దానికి పోలుస్తూ చెప్పారనమాట. నువ్వు దాంట్లో తీసుకోవాల్సిన పనే లేదు. భగవంతుడు ఎంత గొప్పవాడు, భగవంతుడి భక్తులు కూడా అంతే గొప్పవాళ్ళు. భగవంతుడి యొక్క ఆశ్రయములో ఉంటే, భగవంతుడి యొక్క నామం తీసుకుంటే, అంటే ఈ ధర్మాల్లో వదిలేసేయండి, వర్ణాల్లో పరిధిలోనే లేకుండా చండాలుడు అనేవాడు ఎందుకు వర్ణాల్లో రాడు? ఎందుకు రాడంటారు? ఏ వర్ణంలోకి రాడు ఎందుకని? చండాలుడు చేసే పని ఏంటి? తక్కువ వాడు కదా మాతాజీ అందరు అక్కడ కుక్క మాంసం తింటారు మాత. చండాలు అంటే కుక్క మాంసం తినేవాళ్ళు. సో వాళ్ళని ఎలాంటి పరిధిలోకి తీసుకురా, ఏ వర్ణంలోకి రారు. ఎందుకంటే వాళ్ళు చేసే కర్మ దేనిలోకి వచ్చేది కాదు. ఇప్పుడు మనం బ్రహ్మచర్యలు తీసుకున్నా, ఏది తీసుకున్నా వాళ్ళు చేసే పరిధిలోకి ఈ కర్మ అనేది ఏది రాదనమాట. అందుకని వాళ్ళు వర్ణాల పరిధిలో లేరు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ. సో అందుకని మనకి ఎన్నో శ్లోకాస్ వచ్చేసి. సో ఎగ్జాంపుల్స్ ఎవరిది చెప్పగలరు మాతాజీ? ఇలా భగవంతుడి యొక్క నామం తీసుకొని శీఘ్రమే వాళ్ళు ముక్తులైన వాళ్ళు బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, గుర్తించుకోండి. ఖట్వాంగ ఇందులో మహారాజ్ అయితే బలి మహారాజు మాతాజీ ఇచ్చారు. కట్వాంగ మహారాజ్ చండాలుడు ఏంటి మాతాజీ? నారదుడు చెప్తాడు కదా, ఆ పేరేంటి మర్చిపోయాను. కలియుగంలో భగవంతుణ్ణి చేరుకుంటాడు. మృగారి. మృగారి యా, మృగారి మృగారి. ఇంకా మృగారి శబరి కదా మాతాజీ. మాతాజీ వాల్మీకి కూడా వస్తారు కదా వాల్మీకి. మాతాజీ. యా, వాల్మీకి వస్తారు. ఎస్ మాతాజీ. శబరి కాదు మాతాజీ, శబరి మంచి డివోటీ మాతాజీ. జగాయి మగాయి కూడా వాళ్ళు కూడా వస్తారు. హరే కృష్ణ. జగాయి మదాయి తీసుకోవచ్చు. ఎస్, హరే కృష్ణ. అలా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మాతాజీ. మనకి మృగారి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటి ఇప్పుడే అనుకున్నాను, చూసారా, నేను ఇంతలోకి మర్చిపోయాను. మ్మ్, మనకి హరిదాస్ ఠాకూర్ ముస్లిం కదా, ముస్లిం కూడా భగవంతుడి యొక్క నామం తీసుకుని రత్నాకర్ వాల్మీకి చెప్పారు కదా మాతాజీ, ఇందాక మాతాజీ చెప్పారు కదా, జగాయి మాత. ఈ విధంగా ఎంతో మంది ఉన్నారనమాట మనకి భగవంతుడి యొక్క నామం తీసుకొని వాళ్ళు ఈ విధంగా విముక్తులైన వాళ్ళు అన్నమాట. సో అదే ఇక్కడ మనకి ఇందులో ఏంటంటే మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ శ్లోక చెప్పాల్సి వచ్చింది అంటే, మనకి పరీక్షిత్ మహారాజు అంత అలాంటి కర్మని ఎలా చేశాడు ప్రియవ్రతుడు అని అంత ఇదిగా ఎందుకు అంటే చెయ్యగలడు, ఎందుకంటే భగవంతుడే ఎన్నెన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అనేసి. భగవంతుడు చేసిన ఒక అద్భుత కార్యక్రమంలో ఏంటిది మెయిన్ది అంటే, బలి మహారాజ్ని మొత్తం 3 అడుగుల్లో ఆయన పడ్డం, 2 అడుగుల్లోనే మొత్తాన్ని కోల్చేసుకొని 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడుగుతారు కదా. సో అదనమాట. సో అందుకనే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి వామన అవతారం గురించి చలయసి విక్రమణే బలిమద్భుత వామన. మాతాజీ ఉన్నారు, పాడితే బెటర్ నేను పాడే కన్నా. కోమల మాతాజీ, కమల్ముఖి మాతాజీ పాడతారా? మాతది ఏంటి ఏంటి అడిగారు మీరు? ఇక్కడ ఉంది చూడండి, చలయసి అదే వామన అవతారం గురించి. చలయసి విక్రమణే గోపాల కృష్ణ బలిమాద్భుత వామన పదనక నీరజనిత జన పావన కేశవాదృత వామన రూప జయ జగదీశ హరే. థ్యాంక్ యూ మాతాజీ. అది ఎవరు ఆన్ చేసి ఉన్నట్టున్నారు మాత్రం, మీ వర్డ్ నాకు అర్థం అవ్వలేదు. ఓకే ఓకే. సో ఆ విధంగా ఏంటంటే వామన రూపాన్ని భగవంతుడు ఏంటంటే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ ఎలాంటి అద్భుత కార్యములు, మనకి గోవర్ధన పర్వతాన్ని ఎత్తడము, ఈ మనకి 3 అడుగుల్లోని మొత్తాన్ని భూమిని అంతాన్ని కొలవడము, ఇవన్నీ కూడా కొంచెం భగవంతుడు చేసిన ఒక అద్భుతమైన కార్యక్రమాల్లో అన్నమాట. సో అలాంటిది ఇక్కడ మనకి చెప్తూ, అలా భగవంతుడే కాదు ఎవరైతే ఆయన ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళు కూడా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేయగలుగుతారు అనేసి. సో వాటికి ఎగ్జాంపుల్గా మామూలు వాళ్ళు ఇలాంటి అద్భుత కార్యక్రమాలు చేసినట్లు ఏమేమి చెప్పగలం మనం, చెప్పండి. ఎవరితో మనం ఎక్కువగా తీసుకోగలం ఎగ్జాంపుల్?
ప్రభుపాదుల వారు మాతాజీ, శ్రీల వారే కదా ప్రభుపాదులు. మాతాజీ. ఎక్కడో ఎందుకు మనకి ఎవరి దాకో అక్కర్లేదు, శ్రీల అర్థం ప్రభుపాదుల వారు. ఓకే, ఇప్పుడు చేసే మహారాజులు చేసే వాళ్ళు, ఉన్న మహారాజులు అందరూ కూడా వాళ్ళు చేసే ఒక్కొక్క కార్యక్రమాలు వింటూ ఉంటే నార్మల్ వాళ్ళు చేయగలుగుతామా అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అద్భుత కార్యక్రమాలు. ఇప్పుడైతే భగవంతుడి యొక్క ఆశ్రయం. సో నిన్న కూడా మనకి సుభాషిణి మాతాజీ చెప్తా ఉంది, మన నితాయ్ సేవని మాతాజీ గురించి చెప్పండి అనేసి. సో ఎప్పుడైతే జయపతాయ స్వామి గురు మహారాజ్ నితాయ్ సేవని మాతాజీ వాళ్ళ ప్రభు సాంబశివ ప్రభు ఇద్దరు కలిశారు. కలిసినప్పుడు వాళ్ళకి జస్ట్ వాళ్ళు యుఎస్ లో ఉన్నారు అప్పుడు యాక్చువల్ గా చెప్పాలి అంటే. సో అప్పుడు వాళ్ళని ఏంటంటే మహారాజ్ ఏం చెప్పారంటే, మీరు డైరెక్ట్ గా వైజాగ్ వెళ్ళిపోండి, అక్కడ టెంపుల్ స్టార్ట్ చేయండి అన్నారు. సో వాళ్ళకి వైజాగ్ ఏంటో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఢిల్లీ వచ్చేసారు. ఢిల్లీలో దిగిన తర్వాత ఫ్లైట్ లో ఒక ట్యాక్సీ పట్టుకొని ట్యాక్సీ తోటి వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చిన తర్వాత ఒకటి భాష రాదు, ఓకే. రెండోది అసలు ఆ ప్లేస్ లో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. సో వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు, ఇల్లు వెతకడం మొదలు పెడితే ఫస్ట్ ఒక ఇల్లు ఉండాలి కదా ఉండడానికి వాళ్ళకి. సో ఇల్లే దొరకలేదు వాళ్ళకి. సో తర్వాత ఏంటి, అక్కడే ఒక ఎస్టీడీ బూత్ ఉంటే ఆ బూత్ లోకి వెళ్ళిపోయి మాతాజీ ఫోన్ చేస్తూ ఉన్నారనమాట. మహారాజుకి ఫోన్ చేసి, మహారాజ్ మాకు ఇక్కడ ఉండడానికి ఒక ఇల్లే దొరకట్లేదు, ఏ ఇల్లు లేకుండా మేము అసలు ఏం స్టార్ట్ చేస్తాము, ఏం చేస్తాము అనేసి అడుగుతూ ఉన్నారంట. అడుగుతూ ఉంటే ఆ ఫోన్ ఇలా పెట్టారో లేదో మాతాజీ వెంటనే ఒక అతను అంట అక్కడ మనకి ఎస్టీడీ బూత్ బస్ స్టాప్ దగ్గర ఉండే ఎస్టీడీ బూత్ చూడండి. సో అక్కడ ఒక అతను వచ్చేసి, ఏంటి మీకు ఇల్లు కావాలంటే, అవునండి మాకు ఒక ఇల్లు కావాలి, ఇల్లు దొరకట్లేదు అంటే, మా అమ్మాయి మా పిల్లలంతా కూడా యుఎస్లో ఉండిపోయారు, మేము కూడా యుఎస్ వెళ్దాం అనుకుంటూ ఉన్నాము. సో అందుకని మా విల్లా ఉంది, మా విల్లాని మీకు ఇస్తాము, మీరు దాన్ని మంచిగా చూసుకొని మంచిగా చేసుకుంటారా అని చెప్పేసి స్వయంగా అతనే వచ్చి, ఓకే, మాతాజీ ఎవరో తెలీదు, లాంగ్వేజ్ రాదు, ఏమీ తెలీదు, ఆయనే వచ్చి డైరెక్ట్గా ఇల్లు చెప్పారనమాట. సో అది ఎట్లా జరిగిందంటారు? హరిబోల్ మాతాజీ, అంతా కృష్ణ ఇదే కదా, గురు కృప ప్లానింగ్ కృష్ణ చూడండి, ఇదేనా? ఇక్కడ ఊరికే ఒక ఫోన్ కాల్లో మాతాజీ చెప్పేది విని ఆయన వచ్చి ఇల్లు ఇచ్చాడు అంటే, సో అక్కడి నుంచి ఇంక మాతాజీ ఎన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉన్నాయో ఆ విధంగా వచ్చి ఇప్పుడు ఎంత పెద్ద టెంపుల్ ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా ఫుల్ గా ఓపెన్ అవ్వలేదు కానీ కొంత ఓపెన్ చేసి కొన్ని ఆల్రెడీ పెట్టున్నారు. సో ఈ మేము చూసాం మాతాజీ బెంగళూరు, అక్కడ ఇస్కాన్ నితాయ్ సేవని మాత టెంపుల్ కి వెళ్ళాం మేము. వెళ్ళారా వైజాగ్ లో? యా మాతాజీ, మాతాజీ ఇంకా పెద్ద చాలా పెద్దది మాతాజీ. మీరు చూసుకుంటే సెకండ్ బిగ్గెస్ట్ అనుకుంటా అది టెంపుల్. బట్ కానీ ఏంటంటే ఇంకా పూర్తిగా అవ్వలేదు, మొత్తం అంతా డైటీ షిఫ్ట్ చేయలేదు అక్కడికి, ఇంకాను కొంతగా చేస్తూ ఉన్నారు మాతాజీ వాళ్ళు. నేను మొన్న లాస్ట్ ఇయర్ వెళ్ళొచ్చాను నేను. సో ఈ విధంగా ఏంటంటే అవి అలాంటిది మనం అనుకుంటాము ఎలా సాధ్యమో అని. అలాంటిది ఎంత ముసలి మనకి ఎంత ఏజ్ ఎప్పుడు ప్రపాదుల వారికి యుఎస్ వెళ్ళేటప్పుడు? 70 మాతాజీ. 70 ఏళ్ళు మాతాజీ. 70లో 40 రూపాయలతోటి ఎవరైనా ఆ 40 రూపాయల్లో కూడా ఏం చెప్పారు తర్వాత వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి వచ్చి, నేను వెళ్ళి నమస్కారం చేసిన వెంటనే 40 రూపాయలు తీసి నాకు ఇచ్చాడు మా నాన్న అని చెప్పారు. అంటే డబ్బులు లేకుండా వెళ్ళారు ప్రపాదుల వారు. మనం ఎప్పటిదాకా ఏంటి ఒక 50 రూపాయలతో వెళ్ళారు 50 రూపాయలతో వెళ్ళారు అని చెప్పుకున్నాం, కానీ 50 రూపాయల్లో కూడా మొన్న ఈ మధ్య ఇటీవలే రిలీజ్ చేశాడు అనమాట వాళ్ళ పెద్ద కొడుకు. నేను వెళ్ళి నన్ను అడిగిన వెంటనే నాకు మా నాన్నగారు మళ్ళీ ఆశీర్వాద రూపంలో ఆ డబ్బులు ఇచ్చేశారు అనేసి. సో ఈ విధంగా వెళ్ళి 18 సార్లు ఆ వయసులో మొత్తం అంతా కూడా ప్రపంచాన్ని చుట్టడం, 108 టెంపుల్స్ కట్టడం, మరి ఇది అద్భుతమా కాదా? చేతిలో పైసా లేకుండా. సేమ్ అలాగే రేవతి రమణ ప్రభు, అద్భుతం మాతాజీ, మామూలు అద్భుతం కాదు. రేవతి రమణ ప్రభుది కూడా మీరు విన్నారు అంటే, ఆయన యాక్చువల్గా మంచి మ్యాథ్స్ లెక్చరర్ అనుకుంటా, ఆయన అకౌంట్ సెక్షన్ చేస్తూ ఉంటారు. సో ఆయన మొత్తం అన్ని వదిలేసి బ్యాంకులో 5,000 రూపాయలతోటి 22 కోట్ల టెంపుల్ కట్టడానికి స్టార్ట్ చేశారు. చేతిలో 5,000 రూపాయల బ్యాంకులో ఉంది. 5,000 రూపాయలు బ్యాంకులో తిరుపతి టెంపుల్. దాని కాస్ట్ వచ్చేసి కట్టడానికి 22 కోట్లు అయింది. 5,000 రూపాయలు చేతులు బ్యాంకులో ఉన్నాయి. ఆయన జాబ్ మానేశారు, చేతిలో పైసా లేదు, 5,000 తప్ప. అయినా సరే టెంపుల్ కట్టడానికి జయపతాయ స్వామి గురు మహారాజ్ నువ్వు టెంపుల్ కట్టు అన్నారు, కట్టడం మొదలు పెట్టారు. నేను అప్పుడు ఖతార్లో ఉండేదాన్ని, మాకు ఖతార్ వచ్చారనమాట. అప్పుడు ఆయన రేవతి రమణ ప్రభు స్వయంగా చెప్పారు, ఇది నేను 5,000 ఉన్నాయి, నాకు ఏమో తెలీదు, నేను టీవీలో వస్తా ఉంది చూశాను, నాకు నచ్చింది, వెళ్ళాను, వెంటనే నాకు జయపతాయ స్వామి గురు మహారాజ్ ఈ కార్యక్రమం అప్పచెప్పారు, నేను వెంటనే దిగిపోయాను, నా జాబు అన్నీ మానేసి ఇంకా వాళ్ళ
మాతాజీ అప్పుడు ఇంకా సాయిబాబాని చాలా బాగా నమ్మేదంట. సో మాతాజీ కొంచెం టైం పట్టిందంట దాంట్లోకి రావడానికి. సో తర్వాత మాతాజీ హెల్ప్ ఇద్దరూ కలిసి మొత్తం ఇలాగ అన్ని ప్లేసెస్ తిరిగి డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళంతా చేస్తారు. ఎంత అడిగితే ఎన్ని కోట్లు వస్తాయి మాతాజీ? 22 కోట్లు కలెక్ట్ చేసి ఆ టెంపుల్ కట్టారు. తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ మాతాజీ మీరు చెప్పేది? ఎస్ మాతాజీ. చాలా బాగుంది టెంపుల్ అది. ఉమ్. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మనకి ఇదంతా కూడా ప్రపాదుల వారు దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయిస్తామో అప్పుడు మనకి తెలియకుండానే భగవంతుడి యొక్క అనుగ్రహంతో అసాధ్యమైన పనులు కూడా మనము చేయగలుగుతాము అని చెప్పేసి మనకి మళ్ళీ సాయినంద తనుజ కింకరం పతితమ్మాం వృషమే భవాంబుదు కృపయా తవ పాద పంక్తిస్తుడి సదృశం విచింతయ. సో మనం ఏంటంటే మనం భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి అంటే, నేను నిత్యదాసుడిని అయినప్పటికీ కూడా ఏదో కారణం చేత వచ్చి నేను ఇక్కడ పడ్డాను, ఓకే, సో ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నీది అని చెప్పేసి మనం భగవంతుడిని ఎప్పుడూ కూడాను ప్రార్థించుకుంటూ ఉండాలి అని మనకి చైతన్య మహాప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏంటి అంటే మనకి ఈ ఆకలి దప్పికలు ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి లోపల అంతర్గతంగా ఉండేవి షడ్గుణాలు, కానీ బయట మనకి ఇంకోటి ఉన్నాయి. ఏంటి అంటే ఈ షడ్గుణాలు 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనస్సు అనమాట. వీటన్నిటినీ కూడాను మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాదాశ్రయాలు పట్టుకొని భగవంతుడి యొక్క భక్తి చేయగలుగుతూ ఉంటామో అప్పుడు వీటన్నిటిని మన కంట్రోల్లో ఉంటాయి అని చెప్పేసి, వీటి బాధలు అనేవి మనకు ఉండవు అని చెప్పి చెప్తూ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్గా మనకి ఏంటి అంటే చండాలుడు ఒక భగవంతుడి యొక్క నామం చదివినా కూడా వాళ్ళు వెంటనే భవబంధాల నుంచి విముక్తులు అవుతారు అని చెప్పి చెప్తారు. దానికి మనకి ఇక్కడ ఎందుకు ఇలాగా అంటే, ఎందుకు చండాలుడు అనే నామం తీసుకున్నారు అంటే, మనకి వెనకటి రోజుల్లో ఏంటంటే ఇంతకు ముందు కూడా ఒక బ్రాహ్మణుడి కింద ఉండి అందులో మనకి బ్రాహ్మణుడిగా వర్తించుంటాడు కాబట్టి నెక్స్ట్ కూడా మళ్ళీ బ్రాహ్మణుడిగా పుట్టుంటాడు, అందుకని ఆయన బ్రాహ్మణుడిగానే యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఎలా అయితే అని అంటారో అది తప్పు. అలా కాకుండా బ్రాహ్మణుడి వంశంలోనే జన్మించక్కర్లేదు, గుణాలు కర్మలను బట్టి బ్రాహ్మణుడిగా ఉన్నా కూడా అతని మనం బ్రాహ్మణుడిగా వర్తిస్తాము అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారనమాట. పోనీ అది కూడా వదిలేయండి, మనకి అది కూడా అక్కర్లేదు. ఒక చండాలుడు ఎవరైనా ఉంటే కూడా అతను కూడా భగవంతుడి యొక్క నామం తీసుకొని ముక్తుడవుతాడు అని చెప్పేసి మనకి ఏ విధంగా అయితే అంటే ముక్తుడవుతాడు అంటే వెంటనే మొత్తం అంతా దేహం వదిలిపోయేదో అయిపోతారు అని కాదు. ఆ చండాలుడి దేహంలో ఉన్నప్పటికీ కూడా అతను పూర్తిగా మారిపోయి మంచి భక్తుడిగా తయారవుతాడు అని మీనింగు అని సనాతన గోస్వామి మనకి యథాకాంచనతం యాతి రస విధానత తథా దీక్ష విధానేన ద్విజత్వం జాయితే నృణమని. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామం తీసుకొని గురువు యొక్క ఆదేశాన్ని పాలిస్తూ ఉంటే మనం ఈ దేహం మారదు కానీ లోపల ఉన్నవన్నీ కూడా మనకి మారిపోతాయి అని చెప్పేసి మనకి సనాతన గోస్వామి చెప్తూ ఉన్నారనమాట. అది ఇక్కడ. సో దీన్ని మనం పెద్దగా తర్కించాల్సిన పని లేదు. ఎలా అవుతుంది, ఎలా మారిపోతారు అది అంటే మనకి మన కళ్ళ ముందే ఎంతెంత ఇప్పుడు మన ప్రపాదుల వారు వెళ్ళి నీగ్రోస్ని ఎంత దారుణంగా ఆయన కళ్ళ ముందే పాసులు పోసి లెట్రిన్ వెళ్ళేసి తాగేసి అంతా గలాటా చేసిన వాళ్ళు ఎంతో పెద్ద మారిపోయి ఇప్పుడు మనకి ఎవరిలాగా వచ్చున్నారు, కొంతమంది మహారాజుల్లాగా మన ముందు ఉన్నారు. సో ఇవన్నీ మన కళ్ళ ముందే కనపడుతూ ఉంటే ఏ విధంగా అవుతుంది అని మనం ఎదురు ప్రశ్నలు వేయక్కర్లేదు. ఎంతో మంది దొంగలు మారిపోవడము, ఎంతో మంది హత్య చేసిన వాళ్ళు మారిపోయి మంచి ఏమంటారు భక్తులుగా మారి మన ముందే మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం అనమాట. సో అది ఇక్కడ మనకి ఈ భవబంధాల నుంచి విముక్తి చేస్తారు అంటే దానికోసం మనం అది ఎలా సంభవం అనేది వాళ్ళతో ఆర్గ్యూ చేయాల్సిన పని లేదు అని ప్రపాదుల వారు మనకి ఈ పారాగ్రాఫ్ లో చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనలో ఉన్న సూక్ష్మ దేహాన్ని మారుస్తుంది. పైన ఈ దేహం మారకపోవచ్చు కానీ లోపల మనకి సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ శరీరంలో మనకి మార్పులు అనేవి వస్తాయి అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు. అది నిస్సందేహంగా జరుగుతుంది. ఎందుకంటే ఎవరిదాకో ఎందుకు చూడండి, మనం ఒకప్పుడు మన ఈ మా భగవంతుడి యొక్క భక్తి కానీ ఈ చాంటింగ్ కానీ ఇవన్నీ చెయ్యకముందు మన ధోరణి ఎలా ఉంది, ఇప్పుడు మన ధోరణి ఎలా ఉంది, తేడా ఉందా లేదా? సో అదే ఇక్కడ మనం తీసుకోవచ్చు అని ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇది మనకి ఎందుకు ఆశ్చర్యకరం పడాల్సిన పని లేదు అంటే
భక్తులు భగవంతుడి యొక్క అనుగ్రహంతో అలాంటి అసాధారణమైన పనులు చేస్తారు అని ఇక్కడ మనకి చెప్పడం. సో ఇక్కడ వరకు మనకి ప్రియవ్రతుడి యొక్క వృత్తాంతం అంతా కూడా ఆయన ఏ విధంగా పరిపాలించారు, పెళ్లిళ్ళు ఎలా చేసుకున్నారు, కొన్ని గొప్ప పనులు ఏం చేశారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ 36 నుంచి 41 వరకు ఏంటంటే ఆయనకి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది, ఇదేంటి నేను ఎన్ని సంవత్సరాలు ఇలాగా ఎంత లైఫ్ అంతా కూడా దీంట్లో ఉండి రాజ్యపాలనలోనే ఉండిపోయాను అని నారదుడు వారు చేసిన హితోపదేశం అంతా మళ్ళీ గుర్తొస్తుంది అనమాట. చాలు, ఇంకా నా కొడుకులు రెడీ అయిపోయారు కాబట్టి నేను మళ్ళీ రాజ్యం తీసుకొని నేను రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాను అనేసి ఆయన డెసిషన్ తీసుకొని వెళ్తారనమాట. ఇవన్నీ కూడా మనకి 36 నుంచి 41 దాకా వస్తుంది. సో 36 శ్లోకం ఎవరైనా చదువుతారా? చదవండి మాతాజీ. స ఏవమ పరిమిత బల పరాక్రమ ఏకదా తు దేవర్షి చరణానుసయ నానుపతితను గుణ విసర్గ సంసర్గేణ నిర్వృత మివాత్మానం మన్యమాన ఆత్మ నిర్వేద ఇదమాహ. సంపూర్ణ బల పరాక్రమములచే సమస్తైశ్వర్యములను అనుభవించుచు ప్రియవ్రతుడు తాను దేవఋషి నారదునికి శరణుజొచ్చి భక్తియోగ పదమున వాస్తవముగా నిలిచిన వాడయ్యను. ఏదియోనొక కారణముచే తిరిగి లౌకిక కర్మలలో చిక్కితినని ఒక మారు భావింపదొడగెను. ఆ విధముగా మనస్సు కలవరపడినంతటా వైరాగ్య భావనలో అతడిట్లు పలకసాడు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన చక్కగా ఈ బల పరాక్రమాలు, సమస్త ఐశ్వర్యాలు, ఎందుకంటే మొత్తం అంతా విశ్వమంతా ఆయన అండర్ కంట్రోల్లోనే ఉంది. సో అందుకని మొత్తం అంతా కూడా ఐశ్వర్యం అన్నీ కూడాను ఆయన ప్రియవ్రతుడు అనుభవిస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు సడన్ గా ఆయనకి దేవర్షి నారదుడి వారికి శరణుజొచ్చి ఆయన నేర్చుకున్న జ్ఞానం అదంతా కూడాను గుర్తొచ్చింది అనమాట. సో అప్పుడు ఆయన అనుకున్నాడు, నేనేంటి ఇలాగా ఈ కర్మల్లో చిగిపోయి ఇలాగున్నాను, నేను ఇలా అని వెంటనే నాకు వైరాగ్య భావంలోకి వెళ్ళాలి, నాకు ఇది కుదరదు అనుకొని ఆయనంతటే ఆయన అనుకొని తర్వాత ఏం చేశాడు అనేది నెక్స్ట్ మనకి చెప్తూ ఉన్నారనమాట. అయితే నిజంగానే ఆయన భయపడినట్టు ఆయన భక్తిలోంచి బయటకు వచ్చాడా పూర్తిగా? నిజంగానే ఆయన ఎంజాయ్ మనస్సులో ఒకసారి అనుకున్నాడు. అంటే మనము ఒక్కొక్కసారి ఏంటంటే మనకి చూడండి, అమ్మో ఏంటి ఎంత ఫ్యామిలీ లైఫ్ లో అంటే ఉండము, కానీ ఒక్కొక్కసారి ఫీలింగ్ అలా మనకి వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకొని ఏంటంటే మనకి ఒక్కొక్కసారి మనం ఏదో ఒక ఏమంటారు, మనకి భగవంతుడే పంపించి మన కర్మానుసారం మనం వచ్చేమే అనుకోండి, వచ్చిన ఆ టైం అయిపోయిన వెంటనే ఏమవుతుంది, మళ్ళీ మనకి మన భక్తి అనేది గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. సో అదే విధంగా ఈయన ఏంటంటే ఇప్పుడు పరిపాలించిన టైము చాలా పరిపాలించాడు, ఇంక ఇప్పుడు మళ్ళీ రియలైజేషన్ అయిందనమాట. చాలు, ఇంకెంతని పరిపాలిస్తే ఇలాగే ఉంటాను, నేను మళ్ళీ నా భక్తిని ఇంకా ఎక్కువగా తీవ్రం చేసుకోవాలి, నేను ఇందులో కాకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు అనమాట. సో ఆ విధంగా ఇది మనకి ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు అనేది మనకి తర్వాత కలవరపాటు అయితే వచ్చింది. ఇంకెన్ని రోజులు ఇలాగా నేను భార్యాలోలుడినైపోయి ఈ విధంగానే ఉంటాను, నేను ఇంకా వెళ్ళిపోవాలి అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి మనకి ఫస్ట్ క్యాంటులో 5వ చాప్టర్లో నారదుల వారు చెప్తారనమాట ఈ శ్లోకాన్ని. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్నపోకోత పతేత్తయో యది యత్రక్వా భద్ర భూపతుశకిం కోవార్ధ అప్తో భజతాం స్వధర్మత. అంటే ఏంటంటే మనం భగవంతుడి యొక్క సేవలో ఉండి మన ధర్మాన్ని చేస్తూ ఉన్నాం అనుకోండి, ఓకే, అప్పుడు మనం ఏంటంటే అపరిపక్వత, మనం పతనం అయినట్టు ఏమీ కాదనమాట. కానీ భక్తులు కానివాడు ధర్మాన్ని చేసినా చెయ్యకపోయినా ఏం చేసినా అది పెద్దగా ఆయనకి ఉపయోగం ఏమీ ఉండదు, లాభాన్ని ఏమీ కలిగించదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనం ఒక్కొక్కసారి మన గృహస్థ జీవనంలో ఉంటూ ఒక్కొక్కసారి పడిపోవచ్చు, పతనం చెందినా కూడా వాళ్ళకి ఏంటంటే మళ్ళీ కొంత టైం అయిపోయిన తర్వాత భగవంతుడు మళ్ళీ గుర్తు చేస్తాడనమాట, ఏదో ఒక విధంగా నీకు భక్తి అనేది ఉంది, నువ్వు దానిలోకి ముందుకు వెళ్ళాలి అనేసి. సో అదే మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అందుకని మనం ఏంటంటే తెలియకుండానే మనము ఒక్కొక్కసారి భక్తిలోకి కింద పడిపోయినా మళ్ళీ ఎవరో ఒక భక్తుడు రావడము, ఒక గురువు ద్వారానో మనలో ఉన్నది ఒక లైట్ లాగా వెలుగుతూ ఉంటుందన్నమాట. చూడండి, మనం ఈ వయసులో ఇప్పుడు మనం భక్తి చేసుకుంటున్నాము అంటే ఇంతకుముందు ఎంతో కొంత చేసున్నాం,
ఓకే, దాని ప్రతిఫలమే. కాకపోతే ఏంటంటే మన కర్మానుసారము ఇన్ని రోజులు మన మామూలు లైఫ్, నాకు ఒక్కసారి అదే అనిపిస్తుంది, ఎప్పుడో 30 ఏళ్ళ తర్వాత ఇది వచ్చింది, అదేదో ముందు నుంచే నేను ఈ భక్తుల ఇంట్లోనూ ఉండుంటే చిన్నప్పటి నుంచే ఇవన్నీ వచ్చుండేవి కదా అని. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ చదువుతుంటే ఏమర్థం అవుతుంది, ఎంతో కొంత చేసుకొని ఉంటాము, దాని ప్రతిఫలం వల్లే 30 ఏళ్ళకైనా కూడా మనకి మళ్ళీ ఒక భక్తుడు అనేవాడు మన జీవితంలోకి రావడము, వాళ్ళ ద్వారా భక్తి అనేది రాచుకోవడము, ఆ తర్వాత మనకి గురువు రావడము, దీక్ష ఇవ్వడము, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే మనకి ఆ టైం వరకు ఆ పీరియడ్ లో మనకి పతనం చెంది ఉన్నాము, అది అయిపోయిన వెంటనే మనకి ఒక లైట్ లాగా వీళ్ళు వచ్చి మనకి చేస్తూ ఉన్నారనమాట. అదే ఇక్కడ మనకి ప్రపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, సో మనకి ఏంటంటే కొంతకాలం మనం అనుభవిస్తున్నట్టు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత మనం మళ్ళీ భక్తుల కింద మారుతాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సేమ్ మనకి మళ్ళీ అదే విధంగా ధ్యాన యోగంలో మనకి భగవద్గీతలో కూడా మనకి శుచినాం శ్రీమతే గేహ యోగ భ్రష్టో విజాయతే. మనం ఒకవేళ ఏంటంటే మనము మన కర్మను అనుభవించినంత వరకు కూడా అనుభవించిన తర్వాత ఆ తర్వాత ఏమవుతుంది, మనము ధనవంతుడి ఇంట్లో కానీ భక్తుల ఇంట్లో కానీ మనం జన్మ అనేది తీసుకుంటాము అని చెప్పేసి మనకి చెప్పారు కదా. దాన్ని మళ్ళీ ప్రపాదుల వారు గుర్తు చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఆ విధంగా ఏంటంటే మనలో భక్తి ఏదైతే ఇమిడి ఉందో దాన్ని జాగృతం చేసుకోవడానికి మనకి అవకాశం ప్రపాదుల వారు ఆ విధంగా భగవంతుడు ఆ విధంగా కలుగు చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే ప్రియవ్రతుడు కూడా నేను ఈ విధంగా రాజ్యము సంపద ఇటన్ని భార్యాపుత్రులు వీళ్ళన్నిటి మీద ఇన్నాళ్ళు నేను అట్రాక్షన్ తోటి వెళ్తూ ఉండిపోయాను, ఇంకా నాకు ఇప్పుడు వైరాగ్యం, నేను ఇవన్నీ త్యాగం చెయ్యాలి అని అనుకొని ఆయన వెంటనే లోపల అనుకుంటూ ఇంక త్యాగించడానికి మళ్ళీ వాళ్ళందరికీ చెప్పడం అనేది చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఈ చాప్టర్లో ఈ పర్పోర్ట్లో ఏంటంటే థర్డ్ పారాగ్రాఫ్లో ప్రపాదుల వారు ఏంటి అంటే ఈయన ఇక్కడ మనకి దేవర్షి నారదుల వారి యొక్క శరణాగతి పొంది ఉన్నాడు కాబట్టి అందుకొని ఆయన ఏమీ పడిపోలేదు, ఆయన విధి వినియమాలన్నీ కూడా సక్రమంగా పాటిస్తూ భక్తి యోగంలోనే ఆయన ఉన్నట్టు అని చెప్పేసి మనకి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడిని దగ్గరికి వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన యొక్క నిర్దేశాలను పాటిస్తారో వాళ్ళు అతి శీఘ్రంగా అన్నమాట పురోగతి అనేది వస్తుంది అనేది ఇక్కడ మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. అదే విధంగా ఏంటంటే నారదుల వారికి ఆయన సంపూర్ణ శరణాగతుడై ఉన్నాడు కాబట్టి ఆయనకి టైంకి మళ్ళీ ఆ విరక్తి అనేది కూడా ఆయన లోపల నుంచి ఆటోమేటిక్గా వచ్చింది అని ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ దీంట్లో ఏదంటే భౌతిక సంపర్కంలో ఉన్నప్పటికీ కూడా అంటే గుణప్రభావం అనేది ఉంటుంది, కానీ భక్తి భగవంతుడి తృప్తి కోసమే చేసే వాళ్ళకి గుణప్రభావం ఉంటుందా? ఉండదు. భక్తిలో ఉన్న వాళ్ళకి అతీతంగా ప్రాక్టీస్ లో ఉంది, త్రిగుణాలకి ఉండదు అని ఎలా చెప్పగలం మాతాజీ? ఒక్కొక్కసారి చూడండి పెద్ద పెద్ద మహారాజులు కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, భక్తులు కూడా ఒక్కొక్కసారి తప్పన భక్తి మానేస్తూ ఉంటారు, వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో గుణ ప్రభావం ఉంటుంది, కదేంటంటే మన కర్మ వాటి ఏదైతే ఉంటుందో దాని ప్రకారం కూడా ఉంటుంది అనమాట. కాకపోతే అంటే మనకి కర్మ గుణ ప్రభావం కన్నా మీరు చెప్పేది అంటే కర్మ ఫలితాలు ఉండవు మనకి, అర్థమైందా? గుణ ప్రభావం ఒక్కొక్కసారి రావచ్చు మాతాజీ మన మీద, కానీ మనకేంటి కర్మ ప్రభావం అనేది ఉండదు. ఎందుకు అంటే మనకి భగవంతుడి కోసమే మనం కర్మ చేస్తాం కాబట్టి అది నిష్కామ కర్మ అవుతుంది, దాని యొక్క ఫలితాలు మనకు ఉండవు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ప్రకృతే క్రియమాణని గుణే కర్మాని సర్వశః, మనకి ఆ గుణాలు ప్రకృతి మనకి ఏంటంటే మన మీద పడుతూ ఉంటాయి. బట్ కానీ భగవంతుడు మనం ప్రకృతే దీనన్నిటికీ కారణం అని కాకుండా మన యొక్క గుణ ప్రభావం వల్ల మనం ఆ పని చేస్తున్నాము అని జ్ఞానం మనలో ఉంటుంది అని ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఆయన ఏమనుకుంటున్నారు, ఇప్పటి వరకు నేను గుణ ప్రభావాల్లో ఉండి ఈ విధంగా నేను ఈ పనులు చేశాను, ఇంక ఇక్కడి నుంచి నేను భక్తి చేసుకోవాలి అని అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఆయన భక్తిలోనే ఉన్నారు, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ కానీ ఏంటంటే ఒక్కొక్కసారి భక్తిలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా కొంత టైం అయిపోయిన తర్వాత ఇంకా మొత్తాన్ని ఫ్యామిలీని అంతా వదిలేసి పూర్తిగా భక్తిలో లీనమవుతూ ఉంటారనమాట. అదే విధంగా ఇక్కడ కూడా ప్రియవ్రతుడు చేస్తూ ఉన్నాడు. సో నెక్స్ట్ నుంచి మనం రేపు 37 నుంచి మనం చెప్పుకుందాం, జస్ట్ ఆయన ఏం మాట్లాడబోతున్నారు ఏంటి అనేది. ఓకే.
కొంచెం అది ప్రపాద పెద్ద పెద్ద పర్పోర్ట్స్ రాశారు మాతాజీ 35, 36 శ్లోకాలకి. బట్ ఓవరాల్ గా మీనింగ్ ఏంటి అంటే వాటిల్లో మనకి భక్తిలో ఉన్నా కూడా భగవంతుడు మనకి యాదృచ్ఛికంగా దాన్ని గుర్తు చేస్తాడు, ఇంకా నువ్వు భక్తి ఇంకా తీవ్రత పెంచుకోవాలి అనేది. సో ఆ విధంగా ఇక్కడ నారదుల వారి ఉపదేశం మూలంగా ఈయనకి గుర్తొచ్చింది. సో ఈయన ఏంటి అంటే మళ్ళీ వైరాగ్యంతో వెళ్ళాలి అనుకుంటున్నాడు అనేసి హరే కృష్ణ మాతజీ, చెప్పండి. ఇక్కడ అంటే ఆయన వానప్రస్థంకి వెళ్ళినట్ట లేకపోతే ఇంకా టోటల్ సన్యాసం టోటల్ అంటారు? సన్యాసం, ఇంక వానప్రస్థ లేదు, ఏం లేదు ఇంకా. ఓకే, దాన్ని వదిలేసారు. థ్యాంక్ యూ మాతజీ. యా, ఎందుకంటే ఇప్పటికే అతను ఎన్ని 11,000 కోట్ల సంవత్సరాలు పరిపాలించాడు, ఇంకా ఏం వానప్రస్థమైన. అవును మాతజీ. అంటే అసలు యాక్చువల్గా ఆయన ఎలివేటెడ్ ఆల్రెడీ భక్తిలో ముక్త పురుషుల స్టేజ్కి ఆయన ఆల్రెడీ ఉన్నాడు. కాకపోతే మళ్ళీ వెనక్కి వచ్చాడు. మీకు ఈ చాప్టర్లో అందరూ కూడా అంతే. కొంతమంది ఏంటి అలా జ్ఞానవంతులై ఉన్న వాళ్ళని మళ్ళీ గృహస్థాలోకి తేడం, గృహస్థాలో ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ భక్తి చేసుకోవడం, ఈ విధంగా జంబుల్డ్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి వీటిల్లో. అందుకే మాతాజీ ఆయన ముక్త పురుషుడు అన్నారు కదా, మరి త్రిగుణాలు ఎట్లాగా అనేది ఆలోచించి మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కర్మ ఫలాలైతే అవును అవును ఉంటుందో మాతాజీ. కర్మ ఫలితానికి మటుకు త్రిగుణ ప్రభావం అనేది ఉంటుంది. కానీ అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఓన్లీ ప్రివ్రతుడి గురించి కాదు, ఓవరాల్ గా మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ మనకి పారాగ్రాఫ్ లో ఏంటి అంటే ఓవరాల్ గా భౌతిక జగత్తులో ఉన్నాము అంటే గుణ ప్రభావం అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువగా వాళ్ళ మీద సత్వగుణం ఉంటుంది. కానీ మనకి కర్మ ఫలితాలు అంటావు మాతాజీ. మెయిన్ గా మనకి ముక్త పురుష స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు భగవంతుడి తృప్తి కోసమే చేస్తారు కాబట్టి కర్మ ఫలితాలు ఉండవు మెయిన్ గా. కొంచెం ఆశ్చర్యంగా ఉంది మాతాజీ. అంటే గుణ ప్రభావం ఉండకుండా ఉన్న వాళ్ళే ముక్త పురుషులు అయినప్పుడు మళ్ళా ముక్త పురుషులకు గుణ ప్రభావం అనేది అంటే ఉంటుంది, అది కానీ మన కర్మ కర్మ ఫలితాల ప్రకారం ఉంటుంది కదా మాత. అంటే ఇక్కడ ఏ గుణము అనేది చెప్పట్లేదు కదా నేను మీకు. ఉమ్, ఇప్పుడు శుద్ధ సత్వగుణం అయి ఉండొచ్చు కదా వాళ్ళ మీద. అదే మాతాజీ రజోగుణం అస్సలు లేకపోతే తను వర్క్ ఎలా చేస్తారు మాతాజీ? అంటే ఆ గుణం అనేది రజోగుణం అంటేనే యాక్టివ్ గా వర్క్ చేయడం మాతాజీ అది అనేది ముక్త మాతాజీ. పురుషులైన వాళ్ళకి గుణ ప్రభావం ఎలా ఉంటుంది అని మాతాజీ క్వశ్చన్. ప్రియవ్రతుడిది కాదు, ఓవరాల్ ఇక్కడ చెప్తుంది మనకి. మోక్షం కిందికి వెళ్తుంది కదా మాతాజీ అప్పుడు, అన్ని గుణాలు లేకపోతే ముక్త పురుషుల కిందికి వెళ్తుంది అంటారా? పురుషులు ఒక్కొక్కసారి వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకొని రావాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ మీద గుణ ప్రభావం ఉంటుందా ఉండదా? ఉంటది అని మాత్రం క్లియర్గా ఉంది మాతాజీ. అంటే నేను ఒకసారి లెక్చర్ వింటుంటే మాత్రం ఉంది, ప్రతి మనిషిలో 3 గుణాలు కంపల్సరీ. భౌతిక జగత్తులో ఉన్నంత వరకు మనిషికి గుణ ప్రభావము తప్పదు. సమస్త ఐశ్వర్యమును కలిగి ఉన్నందున ప్రియవ్రతుడు భౌతిక ప్రభావం నుండి విడిపడిననుట సరికాదు. సో అతను కూడా ఎంతో కొంత ఉంటుంది భౌతిక ప్రభావం అనేది ఆయన మీద కూడా. పూర్తిగా ఉండకపోవచ్చు, ఎంతో కొంత అనేది అందుకే చూడండి ఒక్కొక్కసారి చూడండి ఎంతో పెద్ద భక్తులు అనేవాళ్ళు ఉంటారు, ఒక్కసారి సడన్ గా ఫాల్ డౌన్ అయిపోయి ఉంటారు. సో అలా మనకి మన ముందే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ నేను పేరు తీసుకోవాలని అనుకోవట్లేదు. సో అలా మనకి తెలుస్తూనే కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మనకి మాయాపూర్లో చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చక్కగా ఎంతో పెద్ద హయ్యర్ పొజిషన్ లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకేసారి మొత్తం అంతా కూడాను మేము ఇంకా భక్తి చేయము అని వెళ్ళిపోవడము. ప్రపాదుల వారి టైంలో కూడా కొంతమంది మేము భక్తి చేసుకోలేము, ఇంకా మా వల్ల కాదు అని వెనక్కి వెళ్ళిపోవడము, మళ్ళీ తిరిగి రావడము, ఇలా ఎన్నో మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అది జనక మహారాజు కూడా అట్లా రాజుగా ఉన్నా కూడా ముక్త పురుషుల్లాగానే ప్రవర్తించారు. ముక్త పురుషుల్లాగే అలాంటి వాళ్ళకి ఏంటి సత్వగుణం పనిచేస్తూ ఉంటుంది మాతాజీ వాళ్ళకి ఎప్పుడు. కానీ వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ఎంతో కొంత వేద గుణ ప్రభావం ఉంటుంది అని చెప్పడం అనమాట ఇక్కడ. అది ఇప్పుడు మన మీద తీవ్రంగా ఏం పనిచేస్తుంది మాత? తమో గుణం నా మీద అయితే తమో గుణమే చెప్తున్నాను. నాకు ఇవాళ క్లాస్ ఉంది, ప్రిపేర్ అవ్వాలి అని తెలుసు, కానీ నిద్ర అంటుంది, పని ఉంది చేసుకో అంటే బద్ధకం, రేపు చేసుకోవచ్చు అని చెప్తుంది. సో ఇవన్నీ ఏంటి? తమోగుణ లక్షణంతో తమోగుణ లక్షణాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అదే వాళ్ళకి ఏంటంటే ఒకవేళ తమోగుణం అటాక్ అవ్వబోతున్నా వెంటనే దాన్ని వాళ్ళు సత్వగుణంలోకి మార్చుకోగలుగుతారు వాళ్ళు ముక్త పురుషులు అనే వాళ్ళు. అదే అనమాట. అంటే ముక్త పురుషులు కూడా భౌతిక జగత్తుకు వస్తే మాతాజీ గుణ ప్రభావం కన్నా కర్మ ఫలితాలు అస్సలు ఉండవు మాతాజీ వాళ్ళకి. కర్మ ఫలితం ఉన్నప్పుడే మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తుంది. కానీ ఒక్కొక్కసారి కర్మ ఫలితాలు అవసరం లేదు, కానీ ఎందుకు వస్తారు ఒక్కొక్కసారి ముక్త పురుషులు?
అంటే భగవంతుడు ఆజ్ఞ మేరకు వస్తారు ఎస్. ఓకే. సో మనల్ని ఉద్ధరించడానికి మాతాజీ. ప్రభుపాదుల వారు మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి భగవంతుడు ఆజ్ఞ మేరకు వాళ్ళు వస్తారు. భగవంతుడి ఆజ్ఞ మేరకు వస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ మాతాజీ. ఓకేనా? యా. హరే కృష్ణ. నాగచంద్రిక మాతాజీ రేపు మీరు ఫస్టే చదవండి. దామోదరి ఈ పిల్లని కోహోస్ట్